ఆదిత్య కాలేజ్ పిల్లలతోటి ప్రతి రెండో ఆదివారం ఏలూరులో పచ్చదనం పరిశుభ్రత క్లీన్ ఏలూరు గ్రీన్ ఏలూరు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి రెండో ఆదివారం కార్యక్రమం చేయాలనేటటువంటి మానవతా సంస్థ సెట్వెల్ ఆదిత్య విద్యా సంస్థకు సంయుక్తంగా అలాగే ఈఎంసీ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో మన ఏలూరుని ఒక స్వచ్ఛ ఏలూరుగా తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే సందర్భంగా మరి ఇది ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఈ రోజున చాలా నగరాలు మరి ఈ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మనందరికీ తెలుసు, మనందరికీ గర్వకారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ఊరు స్వచ్ఛ చల్లపల్లి. అందరూ కూడా నెట్ లో కూడా చూడండి, భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేశారు డాక్టర్ బిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పేసి వారి దంపతులు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక పట్టణాల నుంచి మేయర్స్ గాని పెద్దలు గాని ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి వారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారని దాన్ని నేషనల్ వైడ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ నా ఊరు నా ఇల్లు పరిశుభ్రంగా నేను నా ఇంట్లో వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము, నా ఊరు నా రాష్ట్రం నా దేశం అనేటటువంటి ఆ భావాన్ని పెంచుకోగలిగితే మరి అందరం కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైన వాతావరణంలో ఉండగలుగుతాం అనేది మరి ప్రభుత్వ పెద్దల ఆలోచన. కాబట్టి మన అందరం కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని మనతోటి మొదలుపెట్టి ఎవరో వచ్చి చేస్తారు ఏదో చేస్తారు అనుకున్న మనతోటి మొదలుపెట్టి చేయాలనే ఉద్దేశంతో మానవతా పెద్దలు కానీ అలాగే సెట్వెల్ అలాగే నెహ్రూ యువ కేంద్ర ఆదిత్య మరి యాజమాన్యం అందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఆలోచనతో ఈ రోజున మన ఇండోర్ స్టేడియం నుంచి మొదటి కార్యక్రమంగా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా యూత్ అందరికీ. మన యూత్ ఐకాన్ వివేకానంద, ఎందుకంటే ఆయన 1863లో జన్మించి అది వెస్ట్ బెంగాల్లో చాలా తక్కువ సమయంలో అంటే 1902 39 సంవత్సరాలకి ఆయన చనిపోవడం జరిగింది. కానీ భారతదేశం యొక్క అవినీతిని సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలు మరి చాటి చెప్పిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి. మరి ఆయన చికాగో వెళ్ళడమే ఒక గొప్ప విషయం అయితే అక్కడ ఆయనకి ఇచ్చిన టైము 3 minutes. సో ఆ 3 minutes టైంకి ఆయన 6 months అక్కడ వెయిట్ చేయవలసి వచ్చింది. కానీ ఆయన స్పీచ్ మొదలెడటమే అక్కడ భారతదేశం మీద వాళ్ళందరికీ ఉన్న అభిప్రాయాన్ని తుడిచేశారు. ఏమన్నారంటే ఫస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలుపెట్టారు. ప్రపంచం మొత్తం అంతా మనందరం సోదరమణులం సోదర భావంతో మనం ఉండాలని మొదలుపెట్టి భారతదేశంలో ఉన్న మన సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని కానీ అక్కడ ఆయనకి ఇచ్చిన 3 నిమిషాల టైంని 2 గంటల 40 నిమిషాలు ఏకదాటిగా ఇంకా మాట్లాడమని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేసి అక్కడ చికాగోతో ఆకుండా మా కంట్రీస్ రమ్మని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఆయనకి అంత ఉత్తేజితులయ్యారు ఫారిన్ కంట్రీస్లో కూడా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చనిపోయి 162 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనందరికీ ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు మన మనసుల్లో, ముఖ్యంగా యూత్. ఇందాక సార్ చెప్పినట్టు ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఇలాంటి యువత నా దగ్గర ఉంటే భారతదేశం స్థితిని మొత్తం మారుస్తానని చెప్పి ఆ రోజున ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ రోజు వరకు కూడా మన దేశ నిర్మాణంలో మరి యువత అందరూ కూడా బాధ్యతగా పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి, ముఖ్యంగా యూత్ అందరూ తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకుంటేనే రేపు మీరు చరిత్ర సృష్టించగలుగుతారు. వివేకానంద మనకి యూత్ ఐకాన్ ఎందుకయ్యాడు అని అంటే ఆయన ఆ రోజున ఆయన మరి దేశానికి అలాగే ప్రపంచానికి మొత్తం ఆయన సందేశంతో యూత్ అందరినీ కూడా మరి ఒక్క తాటి మీద తీసుకురాగలిగాడు. అలాగే అఫీషియల్స్ ప్రెజెంట్ హియర్, స్టూడెంట్స్ అండ్ ఆదిత్య ప్రిన్సిపల్ గారైన వెంకటేశ్వర గారు ప్రత్యేకంగా అండ్ ఆల్ ద స్టాఫ్, గ్రౌండ్ స్టాఫ్ కానీ వాళ్ళు ఆడుకోవడానికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు, వచ్చిన మీడియాకి అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో ఈ సంక్రాంతి టైము అండ్ దట్టు ఈరోజు సండే
ఈరోజు ప్రోగ్రామ్కి మీరు అందరూ ఇచ్చేసారంటే మీ డెడికేషన్ని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. మీకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో స్వామి వివేకానంద గురించి పెద్దలందరూ చెప్పారు. మీకు మెసేజ్ ఏంటంటే మీ లైఫ్లో కూడా టైంకి ఫుడ్ తీసుకోవడం నేర్చుకోండి. హెల్త్ కూడా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం ఏదన్నా చేయగలుగుతాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 2 minutes కాదు, తర్వాత 2 hours స్వామి వివేకానంద గారు మాట్లాడారని పెద్దలందరూ చెప్పారు కదా మీకు అందరికి. 2 hours మాట్లాడలేరంటే దట్టు వరల్డ్ ప్లాట్ఫామ్లో మీకు ఎంత నాలెడ్జ్ కావాలి వెనకాల. నెంబర్ 2, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి. దీన్ని బట్టి నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉంటుంది, అది ఎలా వ్యక్తపరచాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే సరే ఉంటాను అని అంటాం. కొన్నిసార్లు మనం ఐ అప్రిషియేట్ యువర్ టైం, థ్యాంక్ యూ సో మచ్, ఐ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైం విత్ యూ. యూత్ పాపులేషన్ ఉండాలి. ప్రపంచం భారతదేశానికి ఒక వెన్నుముకలుగా ఉండాలి. అంటే మన పెద్దలు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో యువత భారతదేశానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ 1 అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.